భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలు అని టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడారు. ఉక్కు మహిళ, భారత తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అని, గరీబీ హఠావో నినాదంతో నిరుపేదల సంక్షేమ పథకాలు అందించి ప్రజారంజక పరిపాలన అందించిన స్వర్గీయ ఇందిరాగాంధీ అడుగుజాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన కొనసాగిస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500 రూపాయలకే సిలిండర్, రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తూ రైతులకు సన్నవడ్లకు బోనస్ అందజేస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గోపాలరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ భవానీ తిరుపతి, సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, శాంతం స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మన్నే కృపానందం, మాజీ కోఆప్షన్ మెంబర్ గంగిశెట్టి రాజు, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలింగారి రాజుగౌడ్, మాజీ ఎంపీటీసీ పంబాల రాజాగౌడ్, గజ్వేల్ టౌన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మిదే నరేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిల్లూరెడ్డి, వేణుగోపాల్, నాయని శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, కొండా రవి, మామిడి మహేష్, మైనార్టీ నాయకులు జమీర్, గిరిమల్లి రాజు, మాజీ వార్డు మెంబర్ రమేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మరి మన దేశ ప్రధానిగా చేసిన ఎన్నో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించిన మన అమ్మ ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా ఇప్పుడే పూలమాలలు వేసుకోవడం జరిగింది. మరి ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు పేదరికం నుంచి విముక్తి చెందాలని ఆ రోజు మరి నిరుపేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు ఇల్లు లేని వారికి ఇల్లు, మరి భూమి లేని వారికి భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీది. ముఖ్యంగా బండి ఎడ్లు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మన ఇందిరమ్మ. మరి ఆ ఇందిరమ్మ తల్లి చేసిన అప్పటి కార్యక్రమాలే మరి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుండిపోయేలా చేసిన ఘనత మన ఇందిరమ్మది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటున్నారంటే ఆ రోజు చేసిన కార్యక్రమాలే ఇప్పటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి వెన్నుదన్నుగా ఉంటున్నాయని నేను తెలియజేస్తున్నాను. మరి అదే ప్రకారం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఇందిరమ్మ పాటలో నడుస్తూ మరి పేద బడుగు బలైన వర్గాలకు సేవలు చేసిండు. మరి అలాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మొత్తం నెరవేరుస్తూ మరి ఎల్లప్పుడూ మరి పేద ప్రజల సంక్షేమం కొరకు మరి పాటుపడే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా మరి ఇందిరమ్మ పాటలు నడుస్తూ, రాజశేఖర రెడ్డి గారి పాటలు నడుస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. మరి రేపు రాబో కాలంలో కూడా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడానికి, మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మరి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.